I would like to start off with the basic question. How do you think cinema influences a person's thought about weddings and marriage? డెఫినెట్‌గా సినిమాస్ అనేది చేంజ్ చేస్తాయని నేను నమ్ముతాను Mhm. కంప్లీట్‌గా. మీరు అబ్జర్వ్ చేస్తే 90స్ ఎరా ఆ మూవీస్‌లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ Mhm. ద మూవీస్‌లో మొత్తం లవ్ స్టోరీ బేస్డ్ ఉంటుంది. అవును. దాంట్లో ఉన్న స్ట్రగల్స్, పేషెన్స్, అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ చూపిస్తారు. హ్యాపీ హుహు. ఎండింగ్‌గా మ్యారేజ్ చూపిస్తారు. బట్ హుహు. అది రియల్ లైఫ్‌లో అలా కాదు. మ్యారేజ్ తర్వాత కూడా స్ట్రగల్స్ చాలానే ఉంటాయి. అలాంటి ఫోకస్ ఇప్పుడు మూవీస్‌లో చేంజ్ అయ్యింది. అంటే హుహు. తర్వాత స్ట్రగల్స్ చూపిస్తున్నారు. మ్యారేజ్ తర్వాత కంపాటబిలిటీ ఎలా ఉండాలి? ఇండివిడ్యువాలిటీ ఎలా ఉండాలి? ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ ఎలా ఉండాలి కపుల్స్ మధ్య? ఇవన్నీ చాలా హుహు. క్లియర్‌గా చూపిస్తున్నారు. అది నాకు హుహు. బాగా నచ్చింది. బట్ వన్ థింగ్ కాన్స్టెంట్‌గా ఉండేది మ్యారేజ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం మనకి పెరుగుతూ పోతున్నాయి మూవీస్ చూడడం వల్ల. హుహు. దాంట్లో ఉండే డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఆ హుహు. అవుట్‌ఫిట్స్, డిజైనర్ అవుట్‌ఫిట్స్, మై వెడ్డింగ్ షుడ్ లుక్ లైక్ దట్ అనే ఒక విజువల్ ప్రెషర్‌ని మనం యాడ్ చేసేసుకుంటున్నాం బికాస్ ఆఫ్ ద మూవీస్. హ్మ్. 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 దానివల్ల మ్యారేజెస్ ఎంత బాగా జరిగినా కూడా ఏదో ఫెయిల్ అయిపోయాము, మనం బాగా చేయలేదు అన్న ప్రెషర్ ఒకటి యాడ్ అవుతుంది. సో, నా ఒపీనియన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ మూవీస్ కాదు. బట్ మనం ఎగ్జామిన్ చేయని ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రాబ్లమ్ ఉంది అనుకుంటున్నా. ఓకే. కెన్ యూ ఎలాబోరేట్ ఆన్ ఎగ్జామిన్ చేయని ఎక్స్‌పెక్టేషన్స్ పార్ట్? అంటే అసలు వాట్ ఆర్ దీస్ థింగ్స్ దట్ వి డోంట్ యూజువల్లీ అంటే అంత పే చేయం అటెన్షన్ అని? బేసికల్‌గా ఇప్పుడు మూవీస్ అనేది ఎడిటెడ్ పార్ట్సే వస్తుంది మనకి. అంటే హుహు. ఇప్పుడు చూసుకుంటే మన ఇంటి దగ్గర వాళ్ళలో ఇంతకుముందు కూడా కంపారిజన్ ఉండేది. కంపారిజన్ ఉండదు అని నేను చెప్పను. ఇంతకుముందు కంపారిజన్ ఉండేది, ఇప్పుడు ఉంటుంది. బట్ ఇంతకుముందు కంపారిజన్ నైబర్స్‌తో, రిలేటివ్స్‌తో ఉండేది. అండ్ వాళ్ళల్లో ఆనందాలు చూస్తారు. వెనకాల పడే కష్టాలు వీళ్ళు విట్‌నెస్ చేస్తున్నారు. సో, హుహు. ఒకవేళ కంపారిజన్ ఉన్నా కూడా ప్రిపేర్డ్‌గా కూడా ఉంటారు. ఓకే. హుహు. ఇలాంటి ఆనందాలు ఉన్నాయి. బట్ బ్యాక్ సైడ్ వాళ్ళ కష్టాలు ఉన్నాయి అనేసి.